చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భర్త చేసిన అప్పు తీర్చలేదని నలుగురు చిన్నపిల్లలతో సహా నిండు గర్భిణిని ఇటుక బట్టి యజమాని వెంకటేష్ తన వెంట తీసుకువెళ్లారు. ఎల్లారు బయలుకు చెందిన భార్యాభర్తలు గిరి, మల్లేశ్వరికి నలుగురు పిల్లలు. ఎడంబారిపల్లి ఓ ఇటుక బట్టీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే బట్టి యజమాని వద్ద గిరి 1,80,000 రూపాయల నగదు అప్పుగా తీసుకున్నారు. కూలీ పనులు చేసుకుంటూ 1,50,000 రూపాయలు తిరిగి యజమానికి జమ చేసినట్లు గిరి తెలిపాడు. ఈ క్రమంలో మిగిలిన డబ్బులు చెల్లించాలని గిరిపై వెంకటేష్ చేయి చేసుకోవడంతో అక్కడ పని మానేశాడు. విషయం తెలుసుకున్న బట్టి యజమాని గిరి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గిరి ఇంట్లో లేకపోవడంతో మల్లేశ్వరిని ప్రశ్నించగా తన భర్త పనికి వెళ్లాడని, సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడి తిరిగి చెల్లిస్తామని చెప్పింది. నీ భర్తను వచ్చి డబ్బులు ఇచ్చి నిన్ను విడిపించుకుని వెళ్తాడని మందలించి మల్లేశ్వరిని తన వెంట తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న గిరి చేసేది ఏమీ లేక పొంగనూరు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బట్టి యజమాని వెంకటేష్కు ఫోన్ చేయడంతో మల్లేశ్వరిని పిల్లలను తీసుకుని పొంగనూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఆ బట్టి యజమాని ఏం చెప్తున్నాడు? తన మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ సునీల్, ఏదైతే చిత్తూరు జిల్లా పొంగనూరులో అవానమైన సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్త్రీని, ఏదైతే గర్భిణీ స్త్రీని, చిన్నపిల్లల్ని, అంటే తన భర్త డబ్బు కట్టలేదని చెప్పేసి ఆమెని ఆయన ప్రాంతానికి ఒక వ్యక్తి తీసుకెళ్లడం అనే దాని మీద ఇటు పోలీసులకి ఫిర్యాదు అయితే అందిన నేపథ్యంలో అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అతని మీద కేసు అయితే దిశా కేసు అయితే కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడైతే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మహిళలపై ఎవరైనా సరే సొంతగా దాడి చేస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో ఇప్పటికీ గర్భిణీ స్త్రీని అలా భర్త ఏదైతే డబ్బుకి సంబంధించి ఆమెని తీసుకువెళ్లడం చాలా అవానమైన సంఘటన అని చెప్పేసి ఇప్పటికే అక్కడ తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన అక్కడైతే కలకలం చేస్తుంది. ముఖ్యంగా మహిళల్ని ఇలా వాళ్ళు తీసుకెళ్లడం ఏంటని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి వ్యాపారస్తులు ఏదైతే ఇట్లా వడ్డీ వ్యాపారస్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అక్కడైతే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అంటే అతని భర్త గిరి చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే ఆయన దగ్గర పనిచేస్తున్న సమయంలో ఆయన ఇప్పటి వరకు 1,50,000 చెల్లించాము. ఆయన దగ్గర పనిచేసిన ఆ జీతం కూడా ఆయన దగ్గర నుంచి నాకు రాలేదు, అందువల్ల ఆయన దగ్గర నుంచి నేను వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన అయితే తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు వెంకటేష్ చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే దీనికి సంబంధించి వడ్డీ మాత్రమే కట్టాడు, నాకు అసలు పూర్తిగా చెల్లించకపోవడంతో నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, అందుకే అతని ఫ్యామిలీని తీసుకొచ్చామని చెప్పేసి అతను అంటున్నాడే కానీ దాని వివరాలు వేరేగా ఉన్నాయని చెప్పేసి అక్కడ పోలీసులు అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆమెను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాము, ఇతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పొంగనూరు పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే భర్త అక్కడికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది పూర్తి స్థాయిలో బయటపడిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ప్రత్యేక కేసు ఏర్పాటు చేస్తాం, దీనిపై దిశ కేసు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సునీల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చినాడు నెల్లి అయిపోయింది వచ్చి ఆ నుంచి వచ్చి రోజు వచ్చినాడు, నేను వచ్చినాడు ఆ నుంచి మా భార్యని నేను పని గురించి ప్రదర్శనంగా తొడుకోపోయినాడు. అది జరిగిందా నాకు ఆ నుంచి వేరే పట్టణాలు చూసినాడంట, ఆ పాపను నేరుగా తారీఖించుకున్నాడంట, తొడుకొని చిన్న కొట్టుకి ఎడమపల్లి తొడుకొని మళ్ళీ ఆ నుంచి అక్కడికి వచ్చినాను. స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఈ మాదిరిగా నా భార్యను చెప్పుకున్నాను, నేనున్నాను కదా, నాకు చెప్పాలి ఒక మాట, నేను అప్పు చేయను కాదనలా, మగోడు ఉన్నప్పుడు మగోడికి చెప్పి రాను మీరు అప్పు చేసినారు, రాండి చెప్పుకో, ఈ మాదిరిగా మా తప్పన్నా కట్టండి, లేదంటే నాకు కొనన్నా చేయండి అని చెప్పాలి. అట్లా